తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప చేత ఈ భయంకర దుర్దినాల్లో కాపాడి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన తీరును మీ కొద్ది నిమిషాలు ఆలోచించిన సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు మీ ఆత్మ తోడ్పడుతూ ఆసక్తి విని కృపనిమ్మని, మమ్మల్ని అందరినీ మీ కృపలో బలపరిచి దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, మరి మనమైతే ఈ లెంట్ డేసు 40 దినాల శ్రమలో ధ్యానాలు మనం జరుపుకుంటూ వస్తున్నామండి. దానిలో భాగంగా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు బాప్తిస్మం పొందిన విధానాన్ని కొద్ది నిమిషాలు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. వాక్య భాగం చదువుకొని మనం వివరించుకుంటాను ముందుకు వెళ్దామండి. ఈరోజుతో యేసు ప్రభు బాప్తిస్మం పొందినటువంటి అనుమానాలు ఏమైతే ఉన్నాయో అవి చాలా వరకు క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. వాక్యం చదువు వివరణలోనికి వెళ్తాను ప్రయత్నించాను. చూడండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నానండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూసిన గాని యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఎలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతడు అలాగూ కానిచ్చాను. గమనించాలి, యేసు ప్రభువు వారు గలిలయ నుండి యోర్దాను దగ్గరికి మరి యోహాను చేత బాప్తిస్మం పొందడానికి వచ్చినట్లుగా మనకి ఈ భాగంలో కనపడుతుంది. యోహాను దగ్గరికి రావటము, యోహాను చేత కూడా బాప్తిస్మం పొందటం మరి ఈ భాగంలో మనకు కనపడుతుందండి. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా యోహాను గారు ఒక మాట అంటున్నాడు. ఆయన చూసి నివారించాడు. నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడిని అయి ఉండగా నా చేత బాప్తిస్మం పొందుతున్నవి ఏంటని అడిగినప్పుడు ఆయనకి డౌట్ వచ్చి అడిగితే అప్పుడు యేసుప్రభులు వారు అన్నారు, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది, మనకు అది చేయవలసింది అంటున్నాడు. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ విషయాన్ని గమనించాలి. యోహాను గారు ఇచ్చే బాప్తిస్మేమో మరి మారు మనసు నిమిత్తమై ఆయన ఇస్తున్నాడు. ఏమంటే మారు మనసు పొందు నిమిత్తమై ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. అసలు బాప్తిస్మం అంటే ఏంటో ఒక మాటగానే మనం గమనించుకుంటే, బాప్తిస్మం వివరంలోకి వెళ్తే బాప్తిస్మం అనగా మరి అది అపోస్తుల కాలం 2వ అధ్యాయం చూస్తే అది ఎందుకు ఇచ్చారు, మరి ఏంటది అంటే ఒక మాట కొద్దిగా అర్థం కావటానికి ఆ బాప్తిస్మం ఏం జరుగుతుందో మరి యేసు ప్రభువుతో పొందాలా లేదా అనేది గమనించడం. బాప్తిస్మం అంటే ఏంటో వివరించుకుంటే, యేసు ప్రభువు వారు ఇప్పుడు పొందిన బాప్తిస్మం ఆయనకు అవసరమై ఉన్నదా, లేక అసలు ఎందు నిమిత్తం పొందారు, ఆ బాప్తిస్మం ద్వారా మనం ఏమి నేర్పించాలనుకుంటున్నాడు యేసు అనే సంగతి గమనించాలి. చూడండి, అపోస్తుల కాలం 2వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నానండి. వారి మాటలు విని ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. అంటే ఏం చేయాలి? బాప్తిస్మం అనేది మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము పొందాలి. ఇక దానికి వాక్యం వినాలి, చేయాలని మన అందరికీ తెలుసు. అటువైపు వెళ్ళట్లేదు. ఇప్పుడు మరి బాప్తిస్మం అనేది ఏం చేయాలి? మారు మనసుకి పాప క్షమిత్వం పొందాలి. మరి ఇదే అపోస్తుల కార్యాలు ప్రియమైన వాళ్ళరా 22వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, బాప్తిస్మం ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పౌలు గారిని బట్టి ఒక మాట ఇక్కడ చెప్పబడిందండి. అపోస్తుల కార్యాలు 22:11 అండి. కనుక నీవు తడువు చేయటం ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. అంటే బాప్తిస్మం ఏమవుతుంది? మారు మనసు, పాపక్షమాపణ. అంటే పాపక్షమ అంటే బాప్తిస్మం ద్వారా పాపములు కడిగి వేయబడుతున్నాయి అని చిన్నపాటి వివరణ.
ఇక బాప్తిస్మంలో ఏమవుతుంది అని అంటే మన పాపములు బాప్తిస్మం ద్వారా పాతిపెట్టబడి మనం ఏంటంటే ఆ క్రీస్తు మరణ పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా రోమపత్రికలో ఇదే పౌలు గారు మరి మనకు చెప్పినట్లుగా మనకు కనపడుద్దండి. కనుక ఈ సమయంలో మనకు కావాల్సిన మాట ఏంటంటే మరి పాపము లేనటువంటి యేసు ప్రభు ఏమండి ఆయనకి మారు మనసు కానీ మరి పాపం కొరకై తీసుకుని బాప్తిస్మం కానీ అవసరమా అని మనం ప్రశ్నించుకోవాలి. అవసరం లేదు అని పక్కాగా చెప్పాలి. ఎందుకంటే ఆయన పుట్టుక పరిశుద్ధుడు, ఏమండి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి మరియమ్మ గారు కన్నారు అని తెలుసు. ఏమండి ఆయన జీవితం అంతా కూడా ఆత్మచేతనే పరిశుద్ధుడిగానే జీవించాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏ పాపం చేయలేదు. 30 సంవత్సరాలు బాప్తిస్మం పొందే టైంకి వచ్చేటప్పటికి ఆయన ఏ పాపం చేసినట్లు కూడా లేఖనాల్లో లేదు. అది కాకపోయినా ఆయన ఎక్కడ ఉన్నాడంటే 12వ సంవత్సరంలోనే ఆయన దేవుని తండ్రి పనిలో ఉన్నట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇంత పరిశుద్ధుడైనటువంటి ఆయన మరి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తము మరి బాప్తిస్మం అవసరమా అంటే మరొకసారి చెప్తున్నాను, బాప్తిస్మం ఆయనకు అవసరం లేదు. మరి బాప్తిస్మం ఎందుకు పొందారండి మరి అని అంటే నీతి యావత్తు ఎలాగో నెరవేర్చుట మనకు తగి ఉన్నది. నీతిని జరిగించాలి అనుకున్న వ్యక్తి నీతి లేని లోకంలో నీతిని జరిగించు నిమిత్తమై మరి ఇది ఎలాగూ బాప్తిస్మం తీసుకున్నాను అని చెప్తున్నాడు. కనుక ఇంకొక మాటకు మనం చూస్తే ఆయన ఏ పాపం లేనటువంటి వాడని మనం అనుకుంటున్నాం కదా. యేసు ప్రభు మరి సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో యోహాను సువార్త మరి 8:46 అంటాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు చెప్పగలుగుతారు, మీలో నిరూపించగలరా అంటాడు. అంటే పాపం లేనివాడు ఆయనకు వాస్తవంగా బాప్తిస్మం అవసరం లేదు. ఏమండి తర్వాత మరి ఇంకో మాటగా చూసుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, మరి హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా చక్కటి మాట చెప్తాడండి. ఏమని ఒకసారి మాట చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఓ చక్కటి మాట మనకు కనపడుతుందండి. ఏమని అంటే 4వ అధ్యాయము 15వ వచనం చూసుకుందామండి. 15వ వచనం 4వ అధ్యాయం 15వ వచనం ఏమంటాడంటే, ప్రియమైన వాళ్ళరా, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మనవలు శోధింపబడను, ఆయన పాపం లేనివాడుగా ఉండెను అంటున్నాడు. పేతృపత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, పేతృపత్రిక 2:21లో చూస్తే ఆయన ఏమంటాడంటే, ఆయన చెప్తున్న మాట మరి ఏమంటున్నాడంటే, మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనంలో ఏమనుందంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటే కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకునేను అని చక్కటి మాట వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఈ మాటకు వచ్చేదంటే 2వ కొరింథీ పత్రిక, ఈ మాట మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటామండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మరి చివరి భాగంలో ఉన్నటువంటి వచ్చిన మనం చదువుకుందామండి. మరి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనమండి. ఏమనుంది ఇక్కడ, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. అంటే ఇక్కడ కనబడుతుందండి, ఆయన పాపం లేనటువంటి వాడు, పాపం ఉన్నదాన్ని సవాళ్ళు ఇస్తే నిరూపించగలరా అని ప్రశ్నించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయనే మచ్చలేని గొర్రెపిల్ల యేసుప్రభువు వారు. మరి ఇప్పుడు ఆయనకు ఇప్పుడు బాప్తిస్మం ఏంటి అని అంటే, నీతి యావత్తు జరిగించాలి అంటే నీతి లేని లోకంలో మాదిరికరంగా ఉంచడానికి ఆయన బాప్తిస్మం పొందినట్లుగా మనం తీసుకుంటే, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మన పాపములు ఆయన మీద, అంటే మన పాపములు ఆయనను పాపముగా చేసాము. ఇక్కడ అదేగా చెప్తున్న మాట 2వ కొరింథీ పత్రిక 5:21లో ఏంటంటే, ఆయన మన కోసము పాపముగా చేసాను. ఆయన పాపి అయిపోయాడు, మన కోసం పాపి. పాపం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. ఏమండి? బాప్తిస్మం పొందాలి. ఆయన బాప్తిస్మం పొందడానికి ఏం చేసినట్టు? ఏమండి? ఏం చేయాలి? పాపము లేని వ్యక్తి అయితే బాప్తిస్మం పొందవసరం లేదు, దానికి అవసరం లేదన్నాం. కానీ ఆయన బాప్తిస్మం తీసుకున్నది నీ కొరకు నా కొరకే. మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడింది. అంటే మన పాపములు ఆయన మన స్థానం ఆయన తీసుకొని, మన స్థానంలో ఒక పాపి మారు మనసు పొందాలి.
ఆ పాప క్షమాపణ పొందాలి. ఆ పాప క్షమాపణ పొందడానికి మార్గము, అనుసరించవలసిన విధానము ఆయన ప్రాక్టికల్గా ఆయన అనుసరించి నీతి యావత్తు జరిగించడానికి చక్కటి మార్గాన్ని చూపటానికి ఆయన బాప్తిసం పొందాడు. ఆయన బాప్తిసం అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు. ఫస్ట్ నుండి మనం చెప్పుకుంటున్నాం కదా, 4 సార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఆయనకు మారుమనసు అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి పాపం లేని మారుమనసు ఏంటి, బాప్తిసం ఎందుకు మన అందరికి తెలిసిందే. మనకు అవసరం. మన పాపముల వలన ఆయన పాపిగా ఉన్నాడు కనుక మన స్థానంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు లోకంలో నీతిని జరిగించాలి అంటే క్రమాన్ని పాటించాలి. ఆ క్రమాన్ని ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించి మాదిరి ఉంచాడు. నీతి యావత్తు ఇలాగ జరిగించాలి అని మన కోసము పాపంలోనే ఆయన బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఆయనకైతే బాప్తిసం అవసరం లేదు. ఎందుకు మనం ఈ మాట చెప్పుకుంటున్నామంటే ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, మీరు గమనించినట్లయితే ఈ ఇంకోటి ఒకవేళ ఆయన బాప్తిసం పొందిన తర్వాత కూడా ఏముంది, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగినట్లు కూడా కనబడుతుంది. ఇక్కడ కూడా ఇంకొక మాట మనం గమనించవచ్చు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినటువంటి వాడు. మరలా ఆత్మ రావటం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మనకుంటుంది. ఈ రెండింటికి 2 ముక్కల్లో చెప్పి నేనైతే ముగించడానికి ఇష్టపడుతున్నానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఆయన శరీరం ధరించి ఉన్నాడు కనుక శరీరం ధరించిన వారు అందరూ కూడా ఆదాము నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు పాపం జయించినటువంటి వారు ఒక్కరు లేరు. ఏమండి, అక్కడికి యేసు ప్రభువుకు ముందు ఎంతోమందిని భక్తులను, ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఆనాటి ప్రజలందరికీ దేవుడు సత్యాన్ని ఎంతో నేర్పించాడు. అయినా వారిని గమనించలేదు. కానీ ఆ సత్యం చెప్పినట్టు వాళ్ళందరూ చంపుకుంటూ వచ్చినట్లుగా మనకి లేఖనలో మత్తయి 23 మనం చూస్తూ ఉంటాం. కనుక ఏదైతే ఒకవేళ ఆత్మానుసరంగా ఉన్నటువంటి వారు బోధించారు, అందరూ బోధించారు. పాత నిబంధన అంతా ఎవ్వరు కూడా మార్పు చెందినట్లుగా, ఒకటి ఆ బోధించినటువంటి వారు అందరికీ మాదిరిగా మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక్కరు కూడా లేరు. కనుక అది పాత నిబంధన ఏదైతే చేయలేకపోయిందో, ఎవరైతే ఏ వ్యక్తి కూడా మాదిరికరంగా ఉండలేకపోయారో ఒక వ్యక్తి రక్షణ కొరకు, ఆ పాత నిబంధన చేయలేనటువంటి ఆ వ్యక్తులకు ఉన్నటువంటి వారి నుండి వచ్చినటువంటి అబ్రహాము నుండి వచ్చినటువంటి కుమారుడైన క్రీస్తు ఆ పాత నిబంధన చేయలేని భక్తులు చేయలేనటువంటి విషయాన్ని ఈ యేసు ప్రభు వచ్చి ఏం చేశారంటే, ఆ పాపికి ఉన్నటువంటి ఆ మనిషి ఆ పాపం నుండి విమోచింపబడటానికి, ఆ పాపం నుండి రక్షింపబడటానికి, ఆ పాప శిక్షను తప్పించబడటానికి, ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడటానికి, అప్పటికి సాతాను చేత బందీలుగా, అంటే సాతాను కపటహస్తాలతో బందీలుగా ఉన్నటువంటి ఆ ప్రజలను ఆ సాతాను క్రియల నుండి విమోచింపబడటానికి ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు. ఆ క్రమాన్ని ఏంటి అని అంటే, ఆ పాపులు ఆ స్థానంలోనికి ఈయన వెళ్ళి ఆ పాప మార్గాన్ని, ఆ పాపులకి రావాల్సినటువంటి నీతిమంతులుగా తీరటానికి పెట్టిన క్రమం బాప్తిసం కనుక ఆ బాప్తిసం ఆయన మన పాపాన్ని మీద మన కొరకు ఆయన బాప్తిసం తీసుకొని మనకి చక్కటి మార్గాన్ని చూపాడు. పాత నిబంధన ఎవ్వరూ చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఈ యేసు ప్రభు వారు చేసి మార్గం చూపి ఇలా అనుసరించండి అని ప్రాక్టికల్గా చేసి మాదిరికరంగా మన ముందు నిలబడ్డాడు యేసు ప్రభు వారు. అటువంటి క్రియ అంతకుముందు ఎప్పుడు జరగలేదు. కనుక ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే, యేసు ప్రభు జీవితంలో కూడా మనం కలుపుకుంటే అదేం కనపడుతుందంటే, ఆయన మరణ పునరుద్ధానాలు కూడా గుర్తు చేస్తుంది. ఎందుకు అంటే, ఒక వ్యక్తి బాప్తిసం ద్వారా మరి పాపంలో చనిపోతే అతను పాతిపెట్టి మరి తిరిగి లేవటము బాప్తిసం సాదృశ్యంగా ఉంది కనుక, రేపు మనందరి పాపములు ఈ రోజున మరి బాప్తిసం ద్వారా చక్కటి మార్గాన్ని చూపినటువంటి యేసు ఆ యొక్క పాపములందరి పాపములు కూడా రేపు ప్రొద్దుట ఆయన కూడా చనిపోయి సమాధి చేసి తిరిగి లేవటానికి ఒక సాదృశ్యం కూడా ఇక్కడ మనం తీసుకొని వచ్చండి అని ప్రభుని బట్టి నేనైతే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేయాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సమయంలో మనకో మాటగా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే, ఆయన ఇక ఆ బాప్తిసం పొందేశాడు, మాదిరికరంగా ఉన్నాడంటే ఒక మాట సరిపోతుంది. అప్పుడు ఇక నీతి యావత్తు ఇలాగూ జరిగించుట మనకు తగి ఉన్నది. అలా పాపి బాప్తిసం పొంది ఆ బాప్తిసం జరిగిన మా మరణ పునరుద్ధాన సాదృశ్యం ఉన్నటువంటి తిరిగి లేచి ఇక నుండి బాప్తిసం పొందిన వ్యక్తి ఎలా జీవించాలి? ఏమండి, బాప్తిసం పొందిన వ్యక్తి మరి దుష్టుని యొక్క క్రియల నుండి ఆ విడిపింపబడి వస్తున్నాడు కనుక
ఇక నుండి బాప్తిసం పొందిన వ్యక్తి మరలా పాపం చేయకుండా ఎలా బ్రతకాలి? బ్రతకగలరా? చేయకుండా ఉండగలమా? అంటే శరీరం ధరించిన వారందరూ కూడా ఇట్టా బాప్తిసం పొంది కూడా మరలా పాపంలో వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నారు కనుక, అలా భక్తులైన వారు ఉండారని చెప్పుకున్నాం కదా, అట్లా ఉన్నారు కనుక ఇప్పుడు యేసు ప్రభు ప్రాక్టికల్గా బాప్తిసం పొంది మన పాపాలకి ఇలా బాప్తిసం మీరు తీసుకుని నీతి యావత్తు జరిగించేటువంటి బిడ్డలుగా ఉంటే, నేను తీసుకొని శరీరానికి లోను కాకుండా శరీరం జయించి నేను ఎలాగైతే నీతిగా బ్రతికి నీతిని జరిగించానో, నీతి లేని లోకంలో పాపులతోనే ఉన్నాడు, పాపులతోనే తిరిగాడు, పాపులతోనే మాట్లాడుతున్నాడు. కానీ ఏ పాపి యొక్క పాపము ఆయన కంటలేదు. కానీ యేసు ప్రభు యొక్క మకరంతం అనేక మంది పాపుల బ్రతుకులు మార్చడానికి ఉపయోగపడినట్లుగా మనకు ఆయన ప్రవర్తన, ఆయన చెప్పిన బోధలు బట్టి మనకు అర్థమవుతుంది. కనుక ఈ సమయంలో మనకు కావాల్సిన మాట ఏంటంటే, ఆ యేసు ప్రభు బాప్తిసం పొంది నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట తగినది. నీతిమంతుడిగా తీర్చాలంటే ఆ మారు మనసు పొందాలి, పాపక్షమత్వం బాప్తిసం పొందాలి. అది ఆయనకు అవసరం లేకపోయినా రేపు నువ్వు నేను పాపులం కనుక ఆ విధంగా పొందటానికి ఆయన ఒక మార్గాన్ని, ఒక అనుసరించి మనం చేయవలసినటువంటి ఒక విధానాన్ని ఆయన చూపటానికి మన నిమిత్తము పాపం ఆయన మీద మోపడం కనుక ఆ పాపం నిమిత్తం ఆయన ఏం చేశాడు? బాప్తిసం పొంది నీతిని జరిగించడానికి దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని పాటించాడు. మాట అర్థమవుతుందండి. అంతే తప్ప యేసు ప్రభుల వారికి ఏ బాప్తిసం కూడా అవసరం లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ముందు ఆయన ఏది 4 పాపం ఉందని చెప్పాడని చెప్పుకున్నాం కనుక, ఇప్పుడు మరి అలా జరిగినటువంటి ఆయన బాప్తిసం పొందాడు అని మార్గదర్శనం మనం అనుకున్నాం. ఇక అక్కడ నుండి నీతిగా ఆయన ఎలాగైతే బ్రతికాడు బాప్తిసం పొందినటువంటి వారు, ఏమండి, ఆయనను గురిగా పెట్టుకొని ఆయనను అడుగుచాడులో నడుస్తూ మాదిరికరంగా ఉన్నాడు కనుక ఇక పాపం చేయకుండా కూడా బ్రతకొచ్చు. ఎలాగంటే మన బాప్తిసం పొందినప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధాత్ముడు సహకారంగా ఉంటాడు కనుక ఆ పరిశుద్ధాత్మను బోధిస్తాడు, వివరిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు, భద్రపరుస్తాడు. అన్నీ చేయటానికి మనకు కూడా ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని యేసు ప్రభు శరీరం ధరించి ఉన్నాడు కనుక, శరీరం ధరించిన ఒక వ్యక్తి ఏదైనా ఒకవేళ మన టెంప్ట్ అయిపోయి మళ్ళీ వెనక్కి ఏమైనా జారవచ్చేది చేసే తత్వాలు ఉంటాయి, మనిషి తత్వాలు. కనుక పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు పాపం చేయరు అని యోహాను గారు కూడా చెప్తుంటారు. కనుక ఆత్మచేత ఏం చేసి నడిపించబడ్డాడు కనుక ఏ పాపం చేయకుండా ఆ ఆత్మచేత శరీరాన్ని చంపుకొని లోకంలో పాపలోకంలో పాపం చేయకుండా కూడా నీతి నిమిత్తం బ్రతకొచ్చు, బ్రతికి చూపించి చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి చివరాఖరికి ఆ మార్గంలో నడవడాన్ని ఎంతో బోధించినా వినకుండా వీళ్ళందరూ ఏం చేశారు? అది ఎంతో కాలం పనిచేయలేదు. ఆఖరికి ఆ యేసు ప్రభువుని చంపేశారు. ముందు ఆ బాప్తిసం పొందేది పాప మరణాన్ని సాదృశ్యం అనుకున్నా కదా, చివరికి ఆ పాపాలన్నీ కూడా తండ్రి దేవుడు అన్న యేసు మీద మోపి ఆ కలవరిశిలో మన అందరి కొరకు ఏం చేశాడైనా మన పాపాలకు చనిపోయి మనల్ని విమోచించాడు. ఆ పాపం అంతటికీ రక్తం, పవిత్ర రక్తం చిందించబడింది, మన విమోచన కలిగింది. ఇప్పుడు ఆ విమోచన కార్యం నీలో నాలో జరగాలి అంటే ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు మనకి ఎలా వచ్చింది రక్షణ అంటే, ఆ యేసు ప్రభు మన పాపం కొరకు చనిపోయాడు, నా పాపం కొరకని బాప్తిసం పొంది నాకు చక్కటి మార్గాన్ని చూపాడు. ఆయన మాట విని ఆయన చెప్పిన మార్గంలో నిజం నా మనసు మార్చుకొని నా పాత రోత బ్రతుకుని విడిచిపెట్టుకుంటానికి ఆయన మాట విని నమ్మి మారు మనసు పొంది నేను పాపినని ఒప్పుకొని నా పాపలకు పశ్చాత్తాపడి, ఏమండి, నా పాపలను క్రీస్తు మరణించాడని మనం ఒప్పుకొని ప్రార్థించి అప్పుడేం చేయాలి? బాప్తిసం పొందితే, బాప్తిసం పొందినప్పుడు యేసు మన పాపం పోసుకొని ముందు ఎలాగైతే బాప్తిసం పొంది దారి చూపాడో ఇప్పుడు అదే మార్గమును అనుసరిస్తే మన పాపములన్నీ కూడా ఆ క్రీస్తు మరణ పునరుద్ధాన సాదృశ్యంగా మన పాపలను బాప్తిస్మలో పాతి పెట్టబడి ఇప్పుడు మనం ఒక నూతన సృష్టిగా, ఒక నూతన వ్యక్తిగా మనం నూతన సృష్టిగా మార్చబడుతున్నాం. అప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, రక్షింపబడిన బిడ్డలుగా మనకుంటున్నాం. ఈ రక్షింపబడినటువంటి బిడ్డలు ఇప్పుడు ఏం చేయాలంటే, క్రీస్తు మరి మరణ పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత, అంటే బాప్తిస్మం పొంది చేసిన తర్వాత ఆయన ఎంతగా మరి లోకంలో అన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, శోధనలు ఇచ్చింది ఎలాగైతే ఓర్చుకొని జయించాడో అలా ఓర్చుకొని జయించేటటువంటి విధానంలో లోకము ఎప్పుడు నీ మీద దాడి చేస్తుంది. దుష్టు నుండి వేరయ్యి క్రీస్తునికి వస్తున్నావు కనుక మరి ఆ లోకంలో ఉన్నటువంటి ఎవరినో ఒకరు ప్రేరేపించి నీకు మాత్రం ఇబ్బంది కలిగి చేస్తాడు. ఆ సమయంలో క్రీస్తు ఏ రూపానైతే చూపించాడో ఆ క్రీస్తులో నడుతూ తండ్రి దేవుడు తనకి ఏ విధంగా అయితే ఎంత సెక్యూరిటీ ఇచ్చి ఎంత కాపాడాడో పాపం అంటకుండా బ్రతికినప్పుడు మీరు నేను కూడా ఆ యేసు ప్రభువుని బాప్తిస్మం ద్వారా ధరించి యేసు ప్రభు ద్వారా పాపక్షమణ పొందుకొని యేసు ప్రభు ద్వారానే
నీతిమంతులుగా తీర్చబడి యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుకొని ఉన్న బిడ్డలకి మనం కూడా ఆయన బట్టి నడుస్తూ ఉంటే ఆ తండ్రిని దేవుడు కుమారుడికి పాపం అంటకుండా బ్రతికినప్పుడు ఎంత సహాయం చేశాడో అలాగే నీకు నాకు కూడా అలా సహాయం చేయబడాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఏం చేయాలో తెలుసా? మనం కూడా యేసు ప్రభు అడుగు జాడల్లో నడవాలి. అలా కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా యేసు ప్రభు ఎలా తాలుకున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు అని చూపించటానికే ఆయన బాప్తిసం పొందాడు. ఆ పాపంలో పడకుండా ఉండటానికే ఆయన శరీరం కనుక ఆ శరీరం ధరించి ఉన్న వ్యక్తి పరిశుద్ధాత్మ తోడుతో ఆయన ఆల్రెడీ పరిశుద్ధాత్మతో ఉన్నాడు. ఆత్మశక్తిని మరలా పొందుకొని ఏం చేశాడంటే ఆత్మచేత నడిపించబడేటటువంటి శరీరాన్ని లోను కాకుండా నడిపించబడినట్లుగా మనకు అర్థం. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కూడా ఆత్మ ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి వ్యక్తి కూడా అవసరం మళ్ళీ బాప్తిసం పరిశుద్ధాత్మ పొందుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే శరీరంతో ఉన్నాడు కనుక ఆ మాట మర్చిపోకూడదు. ఆ శరీరం వెనక లాగుద్దేమో అని అనుకుని పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా ఉన్న బాప్తిసం పొందిన పరిశుద్ధాత్ముడు ఐడెంటిఫికేషన్ ఇది ఈ ఆత్మచేత నడిపించబడే వ్యక్తులు ఎలా ఉంటాడు ఐడెంటిఫికేషన్. ఈయన నా పనిలోకి వస్తున్న తండ్రి గుర్తింపునిచ్చాడు. ఏమండి యోహాను గారు గుర్తించడానికి పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినట్లుగా ఆయన చెప్పిన సింబల్ వాగ్దానం కూడా ఆయన చెప్పిన మాట కూడా నెరవేర్చబడింది. అక్కడ 3 విషయాలు: పరిశుద్ధ కుమారుడు బాప్తిసం పొందాడు, ఏమండి తండ్రి అయిన దేవుడు ఈయన ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు ఆనందిస్తున్నా అంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్ముడు కూడా పౌరాకాల మీదకి వచ్చినప్పుడు ఈయనే దేవుని కుమారుడని యోహానుకి మరి తప్పనిసరిగా ఆయన చెప్పినట్టు గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఆయన కూడా తెలిసిపోయింది. కనుక ఈ పరిశుద్ధాత్మ మనకు కూడా ఏం చేయాలి? బాప్తిసం పొందడం తప్పనిసరిగా మనకిస్తున్న ఆత్మచేత శరీరాలు చంపుకొని మనం క్రీస్తు స్వరూపంలో మారితే ఆయన చూపిన మార్గాన్ని మనం అనుసరిస్తూ వెళ్తే రేపు రోజులు పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే బాప్తిసము తప్పనిసరి, చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి. బాప్తిసం లేకపోతే మనిషికి రక్షణ లేదు. కనుక ఆ రక్షణ స్థితిలో యేసు ప్రభు పనికిమాలిన పాపం మరణంతో భయంకర స్థితిలో ఉన్నటువంటి వారికి ఒక నీతి యావత్తు జరిగించేటటువంటి క్రమమే బాప్తిసం. ఆయన అనుసరించి మనకు మాదిరి చూపి ఇలా చేయండి అని చెప్పడానికి తీసుకున్నాడు. కానీ వాస్తవంగా యేసు ప్రభుకి ఏమీ అవసరం లేదు, బాప్తిసం అవసరం లేదు. ఏమండి ఆయనకు మారు మనసు అవసరం లేదు. ఆయన ఏ పాపాలు మచ్చలేని గొర్రెపిల్ల మనందరికీ తెలుసు. కనుక ఆయనే తీసుకున్నాడంటే నీకు నాకు మా ఆదర్శం మార్గం చూపడానికే తప్ప ఆయన మన కొరకు తీసుకున్నాడే తప్ప ఆయనకైతే అవసరం లేదనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మరి ఈ విధంగా ఆలోచిస్తే సరిపోద్దని నేను ఈ మాటలైతే మరి ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం అర్థమైందేమో అనుకుంటున్నాను, ఆలోచించాలని ప్రభువుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం బాప్తిసం పొందిన తర్వాత మనం ఆ క్రీస్తు ప్రభు అడుగు జాడలలో ఈ లోకాన్ని దుష్టుని జయించి మన శరీరం జయించి ఆ యేసు వలె ఆయన చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని అనుసరించినట్లుంటే రేపు ఆ యేసు ప్రభు మరి మన కొరకు స్థలం సిద్ధపరిస్తే ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తే ఆ స్థలం ఉండేటువంటి వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదా ఆయన చిత్తాన్ని బట్టి బాప్తిసం పొంది ఆయనకు అనుకూలంగా జీవించకపోతే భయంకర శిక్ష అనే సంగతి మనందరికీ తెలిసిందే. మరి పెద్ద మనసు అర్థం చేసుకొని దేని గురించి చర్చింపులో అడవుడు చేసుకోకుండా ఆయన ఎందుకు పొందాడు ఈయన ఎందుకు పొందాడు అని అడవుడు కాకుండా ఆయన నీతి యావత్తును జరిగించటానికి క్రమాన్ని చూపటానికి తీసుకున్నాడు అని అంటే సరిపోతుందని నాకు తెలిసిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి నీకు వందనాలు. చెప్పబడిన మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలు మేము గమనించి మీ చిత్తానుసారి బ్రతకడానికి మాకు నేర్పించమని, సమస్తం మీ తోడు ఉండమని, మీ కుమారుడైన క్రీస్తు ప్రభు బాప్తిసం పొందిన తీరును కొద్దిగా మేము జ్ఞాపకం చేసుకుంటాం, అర్థం చేసుకునే కృపనిమ్మని, సమస్తంలో మాకు తోడు ఉండమని, బాప్తిసం పొందిన మేము కూడా క్రీస్తుని పోలి నడవాలి అని ఒక చక్కటి మాదిరి తండ్రి నీతిని యావత్తు జరిగించడానికి ఒక క్రమాన్ని పాటించాడని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు విన్న మేము కూడా అటువంటి క్రమంలో ఉన్నటువంటి సహాయం చేయము, మీ ఆత్మ తోడ్పడుతున్నాము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది.